ఎందుకంటే గర్భగుడి ఉంటుంది, గర్భగుడి పైన ఏముంది, పైన గోపురం ఉంది. అందుకని ఇప్పుడు మా వాళ్ళకి ఎవరి ఈ గుడి గురించి తెలియదు. అందుకని మేము మొన్న పోసేరకు వచ్చినాం శివాలయంకి. మేము ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని దేవాలయాలు తిరుగుతూ దేవాలయాలలో ధ్యానం చేసుకుంటాం, ఇంట్లో ధ్యానం చేసుకుంటాం. మేమందరం ధ్యానం చేసి అన్ని రోగాలు పోగొట్టుకొని అందరం ఆనందంగా ఉన్నాము. అంటే ధ్యానం లింబాద్రి ఏదైతే ధ్యానం చేశారో మీకు ఈ గుడి వచ్చింది అంటే ధ్యానంతోనే వచ్చింది. అందుకంటే మీరందరూ కూడా గుడికి వచ్చి రోజు కాసేపు ధ్యానం చేసుకుంటే మీరు ఏదైతే బాధపడుతుందో, మోక్షం రాలేదని, దేవుడు దొరకలేదని, అనారోగ్యాలు ఉన్నాయని, ఇప్పుడు మనకి ఇవన్నీ పొందాలి అంటే ధ్యానం ద్వారానే పొందుతామన్న సత్యం మనం తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనకి ధ్యానం చేస్తేనే సరిపోదు, ధ్యానం యొక్క శక్తిని కాపాడుకోవాలి. ఆ ధ్యానం యొక్క శక్తిని కాపాడుకోవాలి అంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండబడుతుంది. అందుకని మన నోటికి ఏదొస్తే, నాటికి నరం లేదు కాబట్టి ఎటంటే మలుస్తుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆ మాటల ద్వారానే తొందరగా ఎనర్జీ మనకి వెళ్ళిపోతుంది. అందుకని అమ్మ ధ్యానం ఏం చేస్తుందంటే నిన్ను దైవానికి దగ్గర చేస్తుంది. ఎంతసేపు మనం పూజ చేసినా ఆ చేసినంతసేపు కూడా నీ మనసు ఆ పూజ దగ్గర ఉండదు. నీ శరీరం వీడుంటుంది, నీ మనసు బయటకు వెళ్ళిపోతుంది. అందుకని విశ్వామిత్రుడు అంటే రాముని యొక్క గురువు ఏం చెప్పిందంటే, మీకు స్టోరీ చెప్తా, మంచిగా వినండి. ఎందుకంటే ఇలా ఏం చెప్పిందంటే విశ్వామిత్రుడు అట్లనే రావట్లేదు. హలో 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 రాముడి యొక్క గురువు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన ఏం చేసిందో చూడండి. అసలు ఈ కోపం ఎందుకు వస్తుంది, ఈ కోరికలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి అని కనుక్కున్నాడు. బాగా వినండి మీరు కూడా. కోపం ఎందుకు వస్తుంది? కామం. కామం అంటే ఏంటిది? కోరికలు. నీ దగ్గర శక్తి లేదు, ఆ కోరిక తీసుకోవడానికి శక్తి లేదు, కానీ మీకు పెద్ద పెద్ద కోరికలు. ఎవరికైనా నిద్ర వస్తే బయట పోండి. ఇంత మంచి ముచ్చట చెప్తే నిద్ర వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి అర్థమైంది లేదు, మీరు తలకాయ చూడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమన్నాడంటే నా కోపం ఎందుకు వస్తుంది? ఎవరు? రాముని గురువు విశ్వామిత్రుడు. రామునికి చాలా మంది గురువులు ఉన్నారు. వశిష్ఠ మహర్షి అంటే ఏమనుకున్నాడు? వశిష్ఠుడు చాలా గొప్పోడు. విశ్వామిత్రుడు ఫస్ట్ రాజమ్మ. రాజు కొంచెం నేను రాజుని, నేను ప్రభువుని అన్న అహం ఉండే. అప్పుడు ఒకసారి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చిండు. చాలా గొప్ప గురువు వశిష్ఠ మహర్షి, చాలా గొప్ప గురువు అమ్మ. ఒకసారి ఆయనకి దండం పెట్టుకుందామా మనమందరం? వశిష్ఠ మహర్షికి ఆత్మ ప్రణామాలు చేయండి. ఎందుకంటే ఆయనే ఈ యొక్క అందరి గురువులందరికీ గొప్ప గురువు. ఆయన కొన్ని లక్షల సంవత్సరాలు బతికిండు ఆయన. అలాంటి గురువు ఆశ్రమం కట్టుకొని ఉంటే చూడడానికి నచ్చిండు ఈ విశ్వామిత్రుడు. ఆయన విశ్వామిత్రుడు కాకన్నా ముందు రాజు, అహంతో ఉన్నాడు. వచ్చిండు, అన్ని శుభ సమాచారాలు తెలుసుకున్నాడు. అంతా బాగానే ఉందా అంటే అంతా బాగానే ఉంది మహా ప్రభు అన్నాడు ఋషి. తర్వాత ఋషి ఏమన్నాడు? ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చేయాలా? అన్నం పెట్టి ఆతిథ్యం ఇయ్యాలి. అర్థమైందా? అన్నం పెట్టి ఆతిథ్యం ఇయ్యాలి అని ఋషి మనకు నేర్పిండు. మన భారతదేశము మొత్తం ఋషుల పంట ఇదంతా. మన భారతదేశంలో ఉన్నన్ని గురువులు వేరే దేశంలో లేరు కాబట్టి మన భారతదేశంలో పుట్టినందుకు మన జన్మ ధన్యమైంది. అందుకని ఆ ఋషి ఏం చెప్పిండు? మీరు రాజైనా సరే మీరు మా ఆశ్రమానికి వచ్చారు కాబట్టి మా ఆతిథ్యాన్ని స్వీకరించానంటే, ఓ బోలెడంత సైన్యం ఉంది, అందరికీ నువ్వు ఎక్కడ పెడతావు, మాకు సరిపోతుందిలే, మీ గౌరవం జరిపే
అయిపోయింది అని అనుకొని వెళ్ళిపోతామని అనుకుంటే, కానీ గురువు కొడు. కానీ గురువు దగ్గర ఏముంది? శక్తి ఉంది. ఎందుకు శక్తి వచ్చింది గురువుకి? లింబాద్రికి ఎట్లా శక్తి వచ్చింది? ఏం చేసి వచ్చింది శక్తి? వింటున్నారా? మీటికి వెళ్ళా పోతే ఓకే మీటింగ్ మేము ధ్యానం చేసుకుంటామా? నో ప్రాబ్లం. ఉన్నారా? ఏం చేసిండు లింబాద్రి? ధ్యానం చేసిండు. ఇందాక నేను చెప్పినాడే కథ. లింబాద్రి తనతో తాను ఉండడమే ధ్యానం. కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ ముచ్చట్లద్దు, అక్కడ ముచ్చట్లద్దు, లోపల ముచ్చట్లద్దు. ప్రశాంతంగా తనతో తాను ఉన్నాడు. అంటే తన ఆత్మతో ఉన్నాడు. తన ఆత్మతో ఎప్పుడైతే ఉంటాడో జీవుడు, పరమాత్మ కనెక్ట్ అవుతాడు. అర్థమవుతుందా? మనం ఏమిటితో ఉంటాం తెలుసా? మనస్సుతో ఉంటాం, శరీరంతో ఉంటాం. అప్పుడు భగవంతుడు కనెక్ట్ కాడు. అందుకనే మనం ఎవరము అంటే ఆత్మలం. చచ్చిపోయినాక అంటామా లేదా ఆత్మవేందని? ఆ ఆత్మవి నువ్వు. ఆత్మ పోతుంది, సావది. అది సచ్చేది కాదు, ఎప్పటికీ ఉండేది. ఆత్మే పరమాత్మ. అందుకని ఆ లింబాద్రి ఎవరితో ఉన్నాడు? తనలో ఉన్న ఆత్మతో. అంటే తనతో తాను ఉన్నాడు కాబట్టి పరమాత్మ దర్శనమిచ్చి ఇక్కడ నేను వెలుస్తున్నానని చెప్పి ఈ ఆలయాన్ని లింబాద్రి ద్వారా మనకి వచ్చింది. అందుకని ఆ వశిష్ఠ మహర్షి యొక్క శక్తి ఉండడం వల్ల ఆయన ఎంతో మంది శిష్యులకి గురువు కాబట్టి అతనికి దేవతలందరూ ప్రత్యక్షమై ఒక వరం ఇచ్చిండు. దేవతల కంటే గొప్పగా ఇంకా ఆయన ఒక వరం ఏమిచ్చిండు? కామధేను అనే గోవు, కామధేనువు యొక్క బిడ్డనిచ్చిండు. ఆ బిడ్డ పేరు శబల. గుర్తుంటుందా? కామధేనువు బిడ్డ పేరు ఏంటిది? శబల. ఆ శబలని వారికి ఇచ్చిండు. ఎందుకంటే చాలామంది శిష్యులు ఉంటారు, మరి నా శిష్యులందరికీ భోజనం పెట్టాలి, అన్నీ చేయాలి, వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పి శబలనిచ్చిండు. శబల చాలా గొప్పది. కామధేనువే గొప్పది. కామధేను పుట్టిన బిడ్డ గొప్పది కదా. అందుకే మనం అందరం గొప్పోళ్ళమని ఎందుకు చెప్తారు గురువులు అంటే, మనం దేవుని బిడ్డలం. ఏ నుంచి వచ్చినాం మనం? అమ్మ నాన్న నుంచి నిమిత్త మాత్రం. వాళ్ళు బట్టి ఉట్టోళ్ళే. అమ్మా నాన్నని మనం చూసుకోవాలి. కానీ అమ్మా నాన్న మనకి ప్రాణం పోయలే. భగవంతుడు ప్రాణం పోస్తే అమ్మా నాన్నల ద్వారా మనం పుట్టినాం కాబట్టి మనమందరం భగవంతుని బిడ్డలం. అందుకని కామధేను బిడ్డ కూడా శబల ఆ యొక్క విశ్వామిత్రుని యొక్క ఆశ్రమంలో ఉండి వచ్చిన వాళ్ళందరికీ అన్నము, నీరు, పాలు, పూజకి నెయ్యి అన్నీ సమకూర్చేది. అలాంటి శబల ఉన్నప్పుడు అన్నంకి కొరతన వశిష్ఠునికి ఎంతమంది ఉండని నా శబల మీ అందరికీ అన్నం పెడుతుంది అంటే సరే అని చెప్పి బలవంతంగా వశిష్ఠుడు వారందరినీ ఆపేసిండు. బాగా వినండి, ఎలా కోపం వస్తుందో, ఎలా ఇవన్నీ అవుతాయో. అప్పుడు శబలని పిలిచిండు. వశిష్ఠుడు పిలిచి, అమ్మ తల్లి శబల, వీరందరికీ ఏమేమి ఇష్టమో చూడండి. శబల ఏం చేస్తా అంటే మనకేమి ఇష్టమో, మన మైండ్లో ఏముందో చదవగలిగే శక్తి ఆ శబల కంటే ఆవు అంత గొప్పది. గోమాత అంటాం మనం. అందుకని ఎవరికి ఏది ఇష్టమో, ఎంతమందికి గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఏనుగులకు కావాల్సింది ఏనుగులకు ఇచ్చింది, గుర్రాలకు కావాల్సింది గుర్రాలకు ఇచ్చింది, మనుషులకు కావాల్సింది మనుషులకు ఇచ్చింది, రాజుకు కావాల్సింది. కొన్ని రాశుల అన్నాన్ని తను తయారు చేసేసింది. అంటే చాలా అన్న వచ్చేసినాయి అమ్మ శబల దగ్గర నుంచి. మొత్తం రాశులు పోసేసిండ్లు. రాజు ఆశ్చర్యపోతున్నాడు. చిటికలో వచ్చేసినాయి మొత్తం. రాజు పిసైతున్నాడు. ఈయన దగ్గర ఏముంది మేము తినడానికి? పండ్లు దుంపలు తప్ప, ఈయన మాకేం పెడతాడు అని అనుకొని, మాకు అద్దు మీ ఆతిథ్యం, మేము వెళ్ళిపోతాము అన్నాడు. లేదు లేదు అని చెప్పి ఆపినాక అప్పుడు శబల ద్వారా ఎప్పుడూ తినని ఆహారం, పంచభక్ష పరమాన్నాలు, నాకేటివి ఇట్లా అంటాం కదా, ఇంకా పోసుకునేటివి అన్ని రకాలు అంటాం వాటిని. ఇట్లా ఇంకా ఏమంటారు,
పంచభక్ష పరమాన్నాలు ఎవరెవరికి ఏది ఇష్టమో అందరికీ అన్ని రకాలుగా సృష్టించింది. సృష్టించినప్పుడు రాజుకి ఏమనిపించింది? కథ నాకు ఇది కావాలి, శబల కావాలి, ఏం కావాలా? కథ కోరిక వచ్చేసింది. ఇది రావద్దు అని చెప్పడానికి ఇది కథ చెప్తున్నా నేను. ఇది అత్యాసన కాదా రాజుది? ఋషి ఎక్కడా, గురువు ఎక్కడా, నువ్వెక్కడా? నువ్వు క్షత్రియుడివి, ఆయన బ్రాహ్మణుడు. బ్రహ్మ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బ్రాహ్మణులు. అర్థమవుతుందా? బ్రహ్మ జ్ఞానం ఎవరైతే, అందరికీ బ్రహ్మ జ్ఞానం పొందే అర్హత ఉందండి, పొందాలి. అది ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది. బ్రహ్మజ్ఞానం ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది. భగవద్గీతను మనం చదివితే మనలో ఉందని తెలుస్తుంది. బయట ఉన్న బ్రహ్మాండంలో ఉన్న మొత్తం జ్ఞానం అంతా మనలో పెట్టేసిండు శ్రీకృష్ణుడు. అంటే భగవంతుడు, శ్రీకృష్ణుడు అని పేరు కాదు, భగవంతుడు. జ్ఞానం బయట ఉన్న జ్ఞానాన్నంతా గీతలో ఉంది, మహాభారతంలో ఉందంతా కూడా మనలో పెట్టిండు. అందుకని కళ్ళు మూసుకొని మన లోపలికి మనం వెళ్తే బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మజ్ఞానం అంతా మన అంతరంగంలో నుంచి బయటకు మనకు వస్తుంది. అది చేస్తున్నాడు ఋషి. మరి ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? ఋషి గొప్పవాడు, అంటే బ్రహ్మర్షి. వశిష్ఠుడు బ్రహ్మర్షి అయిండు. కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మర్షి స్థానం వస్తుంది, ఉత్తనే రాదు. ఫస్ట్ రాజర్షి వస్తాడు, తర్వాత మహర్షి వస్తాడు, తర్వాత ఋషి వస్తాడు, తర్వాత బ్రహ్మర్షి వస్తాడు. ఎన్ని కష్టాలు పెడితే వస్తుంది బ్రహ్మర్షి. అలాంటి గొప్ప గురువుతో ఈయన వాదానికి దిగిండు. ఇది నాకు కావాలా, నాకు ఇచ్చే అన్నాడు. ఇది నా జీవితం కోసం, నా జీవిత సంసారం, పిల్లల కోసం, శిష్యుల కోసం, ఇది నా మనుగడ, జీవిత మనుగడ కోసం అని చెప్పంగన్నా సుఖ, ఇది రాజుది, రాజ్యంలో ఏదున్నా రాజు సొత్తు అన్నాడు. కథం గురువుతోనే గొడవ పెట్టుకున్నాడు. శబలని ఇచ్చేస్తే నీకు 1,00,000 ఆవులు ఇస్తా అన్నాడు, 1,00,000 ఆవులు ఇస్తా అన్నాడు. శబల 1,00,000 ఆవులు కావాలంటే ఇయ్యదా గురువుకి? శబల ఏ రోజు వశిష్ఠుడు నాకు ఈ అన్నం కావాలి అని శబలను అడగలేదండి. నా శిష్యులకి ఇది కావాలి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇది కావాలని అడిగిండు. కానీ వశిష్ఠుడు నాకు ఈ అన్నం కావాలి అని ఎప్పుడు అంతగా అడిగి తినలేదు. అలాంటి గొప్ప గురువు ఏం చెప్తే శబల అది చేస్తుంది. అందుకనే అప్పుడు ఏమైంది, నేను ఇవ్వను అనేసరికి ఏమైంది, ఆయన కోపం వస్తే నువ్వు ఇచ్చేది ఏంది, నా భటులు వస్తారు తీసుకుపోతారని గుంజుకపోతాడు. చూడండి, గుంజుకపోతే శబల ఏడిస్తే ఏమన్నది తెలుసా? ఎందుకు వశిష్ఠుడు నన్ను కాపాడట్లేదు? వశిష్ఠుడు బ్రహ్మర్షి స్థితిలో ఉన్నాడు, ఆగమాగం చేస్తే కుదరదు కదా. అందుకని ప్రభువేమో ఆగమైపోయిండు, బ్రహ్మర్షి ఆగం కాదు. మరి నిన్ను గుంజుకపోతే ఆమె ఏం చేసింది, తెంపుకొని వచ్చి బ్రహ్మర్షి దగ్గర నిలబడి అడిగింది ప్రశ్న. ఏమని అడిగింది? నువ్వు నన్ను ఎందుకు రక్షించట్లేదు? నేను నీ కోసం వచ్చిన, నీ ఆశ్రమం కోసం వచ్చిన, నువ్వు నన్ను ఎందుకు రాలేగా కాపాడలేదు అంటే చెప్తాడు, నేను బ్రహ్మర్షిని, నేను ఆయనతో పాటు గొడవ పడితే నా బ్రహ్మర్షి తత్వానికి విలువ లేదు. అందుకని నేను నిన్ను ఇవ్వలేదు, నేను నిన్ను కాపాడలేదు, తీసుకోమ్మా నేను ఇవ్వలే, నాకు కావాలని చెప్పిన. కానీ మరి నువ్వు కాపాడితే నీ బ్రహ్మర్షి తత్వానికి భంగమైతే నన్ను నేను రక్షించుకోవచ్చా అని అడిగింది శబల. ఓ తప్పకుండా అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనమేం నేర్చుకోవాలా? ఫస్ట్ ఏమో మనకు అత్యాస వద్దని నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకోవాలా? తోటి వాళ్ళతోని మనం పొందడం కాదు, మన శక్తితో మనం గెలవాలి. శబల ఏం చెప్పింది ఇక్కడ? వశిష్ఠుడు కాపాడదంతా యూర్లే. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఏం నేర్చుకోవాలా? ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ అయ్యో వాళ్ళు వస్తారు నన్ను కాపాడతారని చూడాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న శక్తితోని మనల్ని మనం రక్షించుకోవాలని శబల అనే ఒక స్త్రీ, ఒక ఆవు మనకి నేర్పిస్తుంది. ఇలాంటి నేర్చుకున్నప్పుడే మన జీవితంలో కష్టాలు, రోగాలు వచ్చినప్పుడు ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. వీళ్ళందరూ అదే చేస్తారు రోజు. అందుకనే శబల ఇక్కడ ఏం చేసింది? ఫైటింగ్ చేసింది. కొన్ని లక్షల కోట్ల సైన్యాన్ని సృష్టించుకున్నది. ఆయన దగ్గర 1000 ఉంటే ఆమె లక్షల మందిని సృష్టించింది.
లక్షల మందిని సృష్టించి యుద్ధం చేసింది శబల. ఇట్లాంటోళ్ళని సృష్టించింది. కథం దుమ్ము లేపేసింది. ఒక ఆవు ద్వారా కొన్ని వేల లక్షల మంది యుద్ధం చేసి చనిపోయిండు రాజక్కడు. అప్పుడు ఆయన ఇంకా బిత్తిరైపోయిండు. అరే మా తండ్రితో యుద్ధం చేస్తున్నాడు, ఈ ఋషి ఎంతోడు అని 100 మంది కొడుకులు, రాజు కొడుకులు వచ్చి వశిష్ఠుని చంపడానికి పోతే ధ్యానంలో కూర్చొని మేలుదండం ఇట్లా పట్టుకొని హా అన్నాడు. గంతే, నోరు తెరిచి హా అన్నాడు. హా అనే శబ్దం నుంచి శక్తి వచ్చి 100 మంది పుత్రులు చనిపోయారు. అంటే ఆలోచించండి, తపస్సుకు ఎంత శక్తి ఉంటుంది అన్నది మీకు చెప్పడానికమ్మా. ఆలోచించాలి. అంటే ఆ శక్తితోనే మనకు నరసింహస్వామి వచ్చిండు. వచ్చి పువ్వు పెట్టినావా, అగరబత్తి పెట్టినావా, ఏ పువ్వు పెట్టినావు, నా కొబ్బరికాయ కొట్టినావా, ఇవి చూస్తాడా దేవుడు? నువ్వు ఎంత పవిత్రమైన మనసుతో గుడికి వచ్చినావు, ఎలాంటి ఆలోచనలతో వచ్చినావు, మంచి భావనతో వచ్చినావా లేదా అన్నది భగవంతుడు చూస్తాడు. అవునా? అందుకనే మనకు దేవాలయంలో బోలెడంత శక్తి ఉంటుంది. దాన్ని పోగొట్టడానికి రావద్దు, దాన్ని పెంచడానికి రావాలి. అందుకని గుడికి వచ్చి మనం ధ్యానం చేస్తే ఇక్కడ ఉన్న శక్తి డబల్ అవుతుంది. అందుకే ఇప్పుడు మేము అందరం ఎందుకు వచ్చినాం ఇక్కడికి? మాకు ఆదిలాబాద్లో లేవా? ఉన్నాయి, కానీ ఇక్కడ మేము చూడలేం కదా, స్వయంపుగా వెలిసిండో అని. అందుకని ఇక్కడ ఎంతో శక్తి ఉంటుంది. అందుకని ఈ శక్తి మనం ధ్యానం చేసినాం అనుకో, ఈ శక్తి మనకు వస్తుంది, మన శక్తి ఇక్కడ అవుతుంది. అందుకని శబల ఏం చేసింది? తనను తాను రక్షించుకుంది. కాబట్టి అప్పుడు రక్షించుకున్న తర్వాత ఏం చేసిండు? బ్రహ్మర్షి పదవి అంటే ఇంత గొప్ప ఉంటుంది, నా రాజు ఎందుకు వస్తుందని చెప్పి రాజు పదవిని పక్కకు పెట్టి బ్రహ్మర్షి తపస్సు, అంటే విశ్వామిత్రుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళిపోయాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసిండు. ఎవరి మీద కోపంతో? నేను ప్రశ్నలు వేస్తాం వల్ల మిమ్మల్ని ఏమిన్నారు, ఎన్ని ఉన్నాయో ఇందులో. ఈ చరిత్రలో, విశ్వామిత్రుని చరిత్రలో కోకొల్లలు ఉన్నాయి మన కుటుంబం నుంచి నేర్చుకోవడానికి. ఇంకా పూర్తి కాలే, ఇంకా అర్ధగంట టైం పడుతుంది ఆయన చరిత్ర. అంటే చూడండి, మనకు ఇల్లుందా, భూమి ఉందా, తిన్నావా, పన్నావా, ఇవి కాదు, దీనికోసం రాలే మనం. ఈ జీవుడు దేవుడు ఎవరు, ఎక్కడున్నాడో దేవుణ్ణి చేరుకోవడం కోసం వచ్చిండు. అయితే విశ్వామిత్రుడు ఏం చేసిండు? ఇలాంటి స్థితి నేను తెచ్చుకోవాలి, బ్రహ్మర్షి నేను కావాలి, నేను రాజు ఏం పనికత్తలేదు, నేను బ్రహ్మర్షి అవుతా అని చెప్పి తపస్సుకు పోయిండు. అవుతుంది అందరితోని? ఎప్పుడైతుంది? కోపం లేనప్పుడు అవుతుంది, కామం లేనప్పుడు అవుతుంది. కానీ ఈయన దగ్గర 2 ఉన్నాయి. అందుకని పోయి తపస్సు చేసిండు. 1000 సంవత్సరాలు అండి. మనం 1 గంట ధ్యానం చేస్తే ఇప్పుడు అంత శక్తి వస్తుంది మనకి. 1000 సంవత్సరాలు తపస్సు చేసి లోకంలో ఉన్న శస్త్రాలన్నింటినీ సంపాదించిండు శివుని దగ్గర. కానీ ఏ శస్త్రం కూడా వశిష్ఠుని మీద పనిచేయలే. ఆయన అంత ఎదిగిపోయిండు. అన్ని శస్త్రాలు తీసుకొచ్చి సర్వనాశనం చేసిండు ఆశ్రమాన్ని. కానీ వశిష్ఠుని ఏమీ చేయలేకపోయిండు. శిష్యులందరూ వేయిండు, ఆశ్రమం అంతా నాశనమైంది. 1000 సంవత్సరాలు చేసిన తపస్సు యొక్క శక్తిని నాశనం చేసేసుకున్నాడు. ఎవరు? రాజు. ఏం చేసిండు? ఆ వశిష్ఠుని మీద కోపం, మళ్ళీ కోపం కోసమే వచ్చిండు ఆయన. ఇది మనకు వద్దు అని చెప్పడానికి, మన కుటుంబంలో మనకి కోపం వద్దు అని చెప్పడం కోసమే మీకు ఇది చెప్తున్నా. ఆ కోపంతో తపస్సు చేసిండు. 1000 సంవత్సరాలంటే మామూలు విషయమా? ఇది లేక ఏమీ లేక కళ్ళు మూసుకొని 1000 సంవత్సరాలు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే ఈ భూమి మీద ఉన్న శస్త్రాలన్నీ నా సొంతం కావాలంటే వచ్చేసినాయి. కానీ ఏ శస్త్రం ఇట్లా మేలుదండం ఇట్లా పెట్టి కూర్చుంటే అన్ని ఇళ్ళకి వెళ్ళిపోయినాయి. చూసిన్లా? అంటే ధ్యానం యొక్క శక్తి అంత పవర్ ఉంటుంది. కానీ ధ్యానము చేసే వాళ్ళకి కోపం పోగొట్టుకోవాలి, కామం వద్దు, కోరికలు అత్యాసలద్దు. కథం నేనైనా గెలవలేకపోయినా మళ్ళీ 1000 సంవత్సరాలు కూర్చున్నాడు. మళ్ళీ 1000 సంవత్సరాలు కూర్చొని ఏం చేసిండు తెలుసా? ఒకరోజు ఇంకొక రాజు వశిష్ఠుని దగ్గరికి వచ్చి, నా కుటుంబంలో ఉన్నోళ్ళందరూ, ఈ రాజులకు ఇవే గర్రలు, నా కుటుంబంలో ఉన్నోళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిండు,
కానీ చచ్చిపోయినాక వేయండు. నేను చచ్చిపోకన్నా ముందు పోవాలి స్వర్గంకి అని ఆయన కోరిక. ఇది కూడా అత్యాశే. స్వర్గానికి ఎట్లా పో అన్నట? శరీరంతో పో అన్నట. స్వర్గం పోరని కోరుకోవడం పెద్ద తప్పేం కాదు. కానీ నువ్వు శరీరంలో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉంటే స్వర్గం పోతావో తెలుసుకోవాలి. కానీ శరీరంతో పోవడం వేదాలలో లేదు. అది సృష్టికి విరుద్ధం అని వశిష్ఠుడు ఒప్పుకోలే. ఎసుంటి యాగమన్న ఏపీయు, ఎన్నన్నా ఖర్చు పెడతా, ఇదే అహంకారం, ఎన్నన్నా ఖర్చు పెడతా. అది ఎవరిది? వాని సొత్తా, ప్రజలది. అర్థమవుతుందా? ప్రజల సొమ్మే, ఏదైనా ప్రజల సొమ్మే. ఎవడైతే మనకి ఫ్రీ ఇస్తున్నాడు అది కూడా మనదే, అవన్నీ మనయే. రాజు దగ్గర ఏముండదు, ప్రజల దగ్గర తీసుకున్నదే రాజు దగ్గర ఉంటుంది. నేను ఎసుంటి యాగమన్న చేస్తా, వశిష్ఠ చేపియు అన్నాడు. నేను చేపియా అన్నాడు. ఎందుకంటే సృష్టికి విరుద్ధం. కొడుకుల దగ్గరికి పోతే కొడుకులు కూడా ఇదే చెప్పిళ్ళు. అప్పుడేం చేసిళ్ళు? మీరు ఏకపోలే, నేను ఇంకో గురువు దగ్గరికి వెళ్తా అన్నప్పుడు కొడుకులకి కోపం వచ్చి ఆయనని చండాలునిగా మార్చిండు. అంటే రూపము అంధకారం అంతా మార్చేసిండు. ఇప్పుడు వీళ్ళిద్దరికి వడది కాబట్టి ఏం చేసిండు? ఈ రాజు ఈ విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళిండు. అంటే ఇంకో రాజు ఉన్నాడు కదా, యుద్ధం చేసే రాజు, అతని దగ్గరికి వెళ్ళిండు. వెళ్తే వశిష్ఠుడు చెయ్య అన్నాడు కదా, నేను తప్పకుండా చేస్తా అన్నాడు. అది అయ్యే పని కాదు. కానీ నాకు తెలియదు, బుర్రలేదు. అంటే వేదాలకి, అంటే జ్ఞానానికి అపోజిట్ మార్చిపోతున్నాడు ఈయన. ఈయన ఏం చేసిండు? నా శక్తి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన శక్తినంతా నీకోసం దారపోస్తా. ఒక 1000 సంవత్సరాలు ఆశ్రమం నాశనం చేసిండు. ఇంకో 1000 సంవత్సరాలు ఈ మూర్ఖుడు అనే రాజుని శరీరంతో స్వర్గాన్ని పంపడానికి యాగం చేపిస్తున్నాడు. అయితే లోకంలో ఉన్న బ్రాహ్మణులందరినీ విలువండి అంటే అందరు వచ్చిండ్లు, కానీ వశిష్ఠుని కొడుకులు రాకపోతే ఏం చేసిండు? ఈ విశ్వామిత్రుడు ఏం చేసిండు? వాళ్ళు రాలే కదా, వాళ్ళు కుక్క మాంసం తినాలి అని శాపన పెట్టేసిండు. బ్రాహ్మణులు పోయి వాళ్ళు వేరే అవతారాలు ఎత్తి కుక్క మాంసం తినాలని శాపన పెట్టినప్పుడు ఈ శక్తి అంతా వాళ్ళకి పోయింది, సగం పోయింది శక్తి. అప్పుడు ఏం చేసిండు? వచ్చిన వాళ్ళతో యాగం చేసిండు. యాగం చేస్తే దేవతలు దిగిరారు. ఎందుకంటే ఈయన దగ్గర బ్రహ్మజ్ఞానం లేదు, కోపం ఉంది, కామం ఉంది. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో భగవంతుడు కిందికి వచ్చి వీళ్ళు ఇచ్చిన ఆజ్ఞాన్ని తీసుకుంటారు హోమం ద్వారా. హోమం చేస్తే ఏవి లేకుండా చేయాలి. హోమం నేను చేస్తున్నా, నువ్వు చేస్తున్నా, ఏ చీర కట్టినో, ఏ పువ్వులు తెచ్చినా ఇవే చూస్తాం మనం. అవునా కదా చెప్పండి? హోమం దగ్గర కూర్చున్నప్పుడు నీ చీర చూస్తాం, నా చీర ఇస్తావు, ఏ పువ్వు తెచ్చినావు, ఎంత డెకరేషన్ చేసినాం ఇదే చూస్తాం. కానీ ఎంత పవిత్రమైన మనస్సుతో చేస్తే భగవంతుడు వచ్చి ఆతిథ్యాన్ని తీసుకుంటాడు అన్నది తెలుసుకోవాలి మనం. హోమం మన కాడ కూర్చున్నది గొప్ప విషయం కాదు. హోమం ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అన్నది తెలుసుకోవాలి. అప్పుడు దేవతలు రాలే కిందికి. అర్థమవుతుందా? దేవుళ్ళు కిందికి రాలే ఆతిథ్యం తీసుకోవడానికి. రాక దేవుళ్ళు రారా అని చెప్పి ఏం చేసిండు? ఈయన మొత్తం తపశక్తిని అంతా దారపోసి ఈ శరీరంతో స్వర్గానికి పంపించేసిండు పైకి. వచ్చిన వాళ్ళని చూసుడికే వనికొస్తున్నారు మీరు అందరూ. అర్థమవుతుందా? ఆమె లేచింది, ఆమెకి ఇచ్చింది, వాళ్ళిద్దరికి సంబంధం. మీకేమైనా సంబంధం ఉందా? లేదు. కానీ మీరు అందరూ పోయినట్టే, పోయినా లేదా? దీన్నే గొర్రెల మంద అంటారు. శ్రద్ధ లేకుంటే వేస్ట్ చట్ట చెప్పి భగవంతుడు చెప్పిండు. మీకేమైనా పని లేదా, నాకేమైనా పని లేదా, ఎందుకు కూర్చున్నా మీడ? భగవంతునికి దగ్గర అవ్వడం కోసం. జ్ఞానానికి దగ్గర అవుతాం భగవంతునికి. పువ్వులు పెడితే, కొబ్బరికాయలు కొడితే, అగరబత్తులు ఇస్తే దగ్గర కాము. భగవంతుడు ఏం చెప్పిండు? నువ్వు నాకు దగ్గర కావాలంటే నీకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్నాడు గీతలో. మరి మీకైతే చదువు రాదని మేము వచ్చి చెప్తున్నాం. అందుకని అమ్మ, ఎవరు వచ్చినా మన దృష్టి పోతూ అప్పుడు నిక్కచ్చి ఉన్నట్టు ఫోకస్ అంతా అమ్మ ఏం చెప్తుంది. నువ్వు ఎంత శ్రద్ధ పెడితే నీకు అంత ఎక్కుతుంది లోపలికి. మీద మీద కూర్చుంటే మీద మీదనే అర్థమవుతుంది. అప్పుడు వేస్ట్ నువ్వు ఇక్కడ కూర్చొని. అందుకని 1000 సంవత్సరాలు తపస్సు చేసిన శక్తి సగమేమో కొడుకులకి శాపన పెట్టిండు, వశిష్ఠ కొడుకులకి. ఇంకా సగం ఏం చేసిండు? ఆ యొక్క
దేవతలు కిందికి యాగం చేసిండు, యజ్ఞం చేసిండు, కానీ రాలే. అప్పుడు దేవతలు రావట్లేదు, వాళ్ళకి ఎంత గర్ర అని చెప్పి ఈ మనిషిని ఉన్న శక్తిని అంత ఖర్చు పెట్టి డైరెక్ట్ స్వర్గంకి పంపించేసిండు, కిందికి వెళ్ళి మీదికి. వాళ్ళు ఏం చేసిండు, తల కిందులు చేసి ఆ రాజుని తల కిందులు చేసి కిందికి పంపించేసిండు దేవతలు. ఇట్లెట్లా స్వర్గానికి వస్తాడు శరీరంతో, అర్హత లేదు అని చెప్పి పంపించిండు, ఉల్టా చేసి పంపించిండు. ఇట్లా పంపిస్తారా అని చెప్పి మళ్ళీ ఏం చేసిండు, నేనే స్వర్గాన్ని సృష్టిస్తా కొత్తది. చూడండి ఎంత అహం పెరుగుతుంది ఆయనకి. ధ్యానం చేస్తున్న కొద్దీ కూడా అహం వస్తుందండి. ధ్యానం చేస్తున్నప్పుడు ఉన్నదానికంటే ఎక్కెందుకు పెరుగుతుందంటే గురువులు చెప్తారు, జ్ఞానంతో పాటు అహం వస్తుందట, రెండు కలిసి వస్తాయట మనకి. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో పాటు అహం వస్తుంది. ఈ అహాన్ని రోజు కొంచెం చెక్ చేసుకోవాలి, మనల్ని మనం చెక్ చేసుకుంటూ తొలగించుకోవాలి. ఇటు 1000 సంవత్సరాలు చేస్తున్నాడు, ఇటు అహం వస్తున్నది. మళ్ళీ ఏం చేసిండు, మొత్తం దేవతల్ని సృష్టించి నక్షత్ర లోకం సృష్టించి అన్నీ సృష్టించుకున్నాడు. ఆ రాజు కోపం ఉన్న రాజు ఏం చేసిండు, స్వర్గానికి రానియరు కదా, నేనే కొత్త స్వర్గాన్ని సృష్టిస్తా అని సృష్టి చేస్తే దేవతలందరూ భూమి మీదకి వచ్చి మీలాంటి ఋషులు ఇలాంటి పనులు చేస్తే లోకం ఏం కావాలా అని అన్నప్పుడు వాళ్ళు అక్కడికి ఆపేసిన తర్వాత మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వేరే చోటుకు, అంటే 4 దిక్కులు ఉన్నాయి కదా, ఈ 4 దిక్కులకి వెళ్తున్నాడు. ఒక దిక్కు అయిపోయింది, రెండో దిక్కు అయిపోయింది, ఇంకో దిక్కు వెళ్ళిండు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసిండంటే తపస్సులో కూర్చున్నప్పుడు మేనక వస్తుంది, ఇంద్రుడు పంపిస్తాడు. ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి పరీక్షలు ఉంటాయండి. ఆ మేనకని పంపించిండు, కథం కామం కోరిక పుట్టింది ఆడదాన్ని చూడంగానే, ఇది రావద్దు. అందుకనే ఒకే భార్య ఒకే భర్త ఎందుకు చెప్పిండి ఇక్కడ, అందుకని అర్ధనారీశ్వర తత్వం. భార్యని భర్త అర్థం చేసుకుంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఒక వేరే ఆడదాన్ని చూడగానే వ్యామోహంలో పడిపోయినామంటే నీ భార్యకి నువ్వు విలువీయనట్టే. మరి నువ్వేమని మంత్రాలు చదివినావు పెళ్ళిలో, అర్ధేచ అన్నావు, ధర్మేచ అన్నావు, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అని ప్రమాణం చేస్తేవి. ప్రమాణం చేసినావు భగవంతునికి నేను ఇవన్నీ చేస్తా అని. మరి భార్య పాతది కాగానే మనసు మారి. అందుకనే ఈ ఇద్దరు ఎవరు, ఒకరినొకరు అర్థం చేసుకోమన్నారు. భార్య ఎట్లున్నా సరే నువ్వు ఆమెనే తెచ్చుకున్నావు, గత జన్మ కర్మని బట్టి నువ్వు ఆమెనే తెచ్చుకున్నావు. పుణ్యం బట్టో కర్మని బట్టో. కర్మ అంటే 2 ఉంటాయి, ఒకటి పుణ్యం ఒకటి పాపం. కాబట్టి సచ్చేదాకా ఆమెనే, సచ్చేదాకా ఆయననే. కాబట్టి భార్యని ఎప్పుడైతే భర్త అర్థం చేసుకుంటాడో వేరే స్త్రీని చూసినా కూడా ఆ గుణంతో చూడడు. భార్య భర్తని అర్థం చేసుకుంటే ఆ భార్య కూడా వేరే ఆయనని ఆ దృష్టితో చూడదు. అదాన్ని అర్ధనారీశ్వర తత్వము అన్నారు. సర్దుకపోమని ఎక్కడ చెప్పలేదండి శాస్త్రాలలో. అర్థం చేసుకున్న వాళ్ళు భార్యని భర్త, భర్తని భార్య అర్థం చేసుకోవడమే అర్ధనారీశ్వర తత్వము. అందుకే శివుడు సగం, పార్వతి సగం. ఏంటిది ఇది, భార్యలో సగం భర్త, భర్తలో సగం భార్య. అంటే అలా ఉన్నప్పుడు ఏ కుటుంబంలో సంసారానికి ఆటంకాలు రావు అని చెప్పడానికే అర్ధనారీశ్వర తత్వం యొక్క గొప్పతనాన్ని చెప్పింది. అందుకనే భర్త భార్యను అర్థం చేసుకోవాలి పరిస్థితులను బట్టి, వాళ్ళ భార్య కూడా అదే చేయాలి. అప్పుడే సంసారాలు నాశనం కావు. అందుకని ఇక్కడ ఏమైపోయింది, ఆల్రెడీ 3 భార్యలు ఆయనకి. ఎందరు,